సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని తడకల్ మండలంలోని ముర్ఖంచల్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారి తహసీల్దార్ విష్ణు సాగర్ కు శాలువతో సన్మానం చేశారు. ఇటీవలే సర్పంచ్ పదవీ కాలం ముగిసిన సందర్భంగా మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డికి, మాజీ ఉప సర్పంచ్ నాగనాథ్ పాటిల్ కి శాలువతో సన్మానం చేశారు. బుధవారం నిర్వహించిన గ్రామ సభలో తహసీల్దార్ విష్ణు సాగర్ మాట్లాడుతూ, ప్రత్యేక అధికారుల పాలన మొదలవడంతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై సర్కార్ దృష్టి సారించింది. ప్రత్యేక అధికారులను, కార్యదర్శులను అప్రమత్తం చేస్తూ పరిశుభ్రత కార్యక్రమంలో చేపట్టాలని తెలిపారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఈ నెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లావణ్య, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఉమాకాంత్ పాటిల్, సాయగౌడ్ బాల్ రెడ్డి, చాకలి పండరి భాస్కర్ రెడ్డి, కుమ్మరి భాస్కర్, ముద్రాజ్ శేఖర్, మగ్నికొండ తదితరులు పాల్గొన్నారు. కొంచెమే మేడం చెరుకట్టగా చెట్లు చాలా పెరిగినాయి. అంత చెరువు పర్యటించేది ఆ చెట్లు కూడా చేపి మన సర్పంచ్ గారి 5 ఇయర్స్ టర్మ్ కంప్లీట్ అయింది కాబట్టి గవర్నమెంట్ తరఫు నుండి స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ మండలంలోని ఆఫీసర్ కంటిన్యూగా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ జనరల్గా ఇంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు తన దృష్టికి ఎట్లా తీసుకొస్తున్నానో అలాగే మా దృష్టికి కూడా తీసుకురావాలి. మా శాయశక్తిగా ప్రయత్నం చేసి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ క్లియర్ చేస్తాము. ఇంకోటి, ఇది మన గ్రామము అని ప్రతి ఒక్కరు మనం ఫీల్ కావాలి. మన గ్రామాన్ని మనం ఎలా పెట్టుకున్నాలి, నీట్నెస్ కానీ చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా, అలాగే వాటర్కు ఏదైనా ఇబ్బంది పడకుండా, ఏదన్నా వేరే వాళ్ళు ఏదన్నా ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ కనిపించినప్పుడు మన వాళ్ళే కాబట్టి మనము ఒకరికొకరు సరిదిద్దుకొని మాట్లాడుకొని అందరి ప్రాబ్లం కాకుండా సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి. ఇవే కాకుండా రోడ్ పైన చెత్త వేయకుండా ఇప్పుడు 1 వీక్ ప్రోగ్రామ్ ఇచ్చారనమాట శానిటేషన్ అంటే ఎక్కడంటే అక్కడ చెత్త గిట్ల ఎవరు వేయకుండా చూడాలి. దాన్ని వేసినట్లయితే ఎవరన్నా ఫోటో తీసి ఇక్కడ సెక్రటరీ గారికి లేకపోతే మా దృష్టికి తీసుకొస్తే దాని మీద పెనాల్టీ గిట్లా అట్లా వేయాలని, అట్లా అంటే మన పెనాల్టీ వేయాలనే ఉద్దేశం కాదు, కానీ కాకపోతే మన గ్రామాన్ని మనం శుద్ధిగా పెట్టుకోవడానికి ఓకే అట్లా చేస్తే చేయరు ఇలాంటి తప్పులు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మీ గ్రామము అంటే మన గ్రామం, ఇప్పుడు నేను కూడా ఇలా ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి మన గ్రామంని మనం అందరం కలిసికట్టుగా నీట్గా పెట్టుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ చేసుకుందామని చెప్తాం. ఎంతో అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి దానికి మన ప్రజల సహకారం, యూత్ పిల్లలు కానీ గ్రామ పెద్దలందరూ సహకరించి అందరూ ఏక అభిప్రాయంతో అందరూ కలిసి మంచి పనికి సహకరించినందుకు అందరికీ గ్రామాల పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మా పని అయితే అయిపోయింది కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా మేము కూడా మాకు చెప్తే కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాం కాబట్టి ఏదైనా సమస్యలు కూడా చేయగలుగుతాం.